మధ్యప్రదేశ్ మంత్రి విజయ్ షాపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సోఫియా ఖురేషీ మీద మంత్రి చేసిన వ్యాఖ్యలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. మంత్రి హోదాలో ఉండి ఇలాంటి భాష వాడటంపై విజయ్ షా మీద సుప్రీంకోర్టు తీవ్రంగా మండిపడింది. ఉద్రిక్తతల సమయంలో ఇలా ఎలా మాట్లాడతారని ఆగ్రహం వ్యక్తం చేసింది. హైకోర్టు ఆదేశాల ప్రకారం తనపై నమోదైన ఎఫ్ఐఆర్ ను కొట్టివేయాలని మంత్రి విజయ్ షా సుప్రీంకోర్టుకు వెళ్లగా విజయ్ షా అభ్యర్థనను సీజేఐ తిరస్కరించారు. ఇదే కేసులో పోలీసుల తీర్పై కూడా ఎంపీ హైకోర్టు ఫైర్ అయింది. కోర్టు ఆదేశించిన 4 గంటల తర్వాత పోలీసులు కేసు నమోదు చేయడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రైటిక సోఫియా ఖురేషీ మీద ఇటు మధ్యప్రదేశ్ మంత్రి విజయ్ షా చేసిన వ్యాఖ్యలపై అయితే సుప్రీంకోర్టు సీరియస్ అయినట్టుగా తెలుస్తుంది. దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, మధ్యప్రదేశ్ గిరిజన శాఖ సహాయ మంత్రి గిరిజన శాఖ మంత్రి విజయ్ షా ఎవరైతే మన సోఫియా ఖురేషీ పైన చేసినటువంటి వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ముఖ్యంగా ఆయన చేసిన వ్యాఖ్యల పట్ల మధ్యప్రదేశ్ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మంత్రి విజయ్ షా పైన కేసు నమోదు చేయాలని పోలీసులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ ఈరోజు మధ్యప్రదేశ్ గిరిజన శాఖ మంత్రి విజయ్ షా సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. అంటే హైకోర్టులో కేసు నమోదు చేయమన్నది సుప్రీంకోర్టుని ఆశ్రయించడంతో సుప్రీంకోర్టు కూడా మంత్రి విజయ్ షా పైన తీవ్ర విమర్శ అంటే ఆయన పైన తీవ్ర అంటే ఆయన చేసినటువంటి వ్యాఖ్యల పట్ల తీవ్ర ఇబ్బందికరంగా ఉన్నాయని చెప్పేసి కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. సో ఖచ్చితంగా మంత్రి విజయ్ షా పైన ఖచ్చితంగా మధ్యప్రదేశ్ పోలీసులు కేసు నమోదు చేయాల్సిందని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఆయన దాఖలు చేసిన పిటిషన్ని సుప్రీంకోర్టు తిరస్కరించింది. సో ఖచ్చితంగా ఇక మధ్యప్రదేశ్ గిరిజన శాఖ మంత్రి విజయ్ షా పైన ఇటు మధ్యప్రదేశ్ పోలీసులు 4 గంటలు లేటుగా కేసు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సో ఎందుకు అంత లేటు చేయాల్సిన అవసరం వచ్చిందని చెప్పేసి సుప్రీంకోర్టు మధ్యప్రదేశ్ పోలీసుల పైన కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. సో ఖచ్చితంగా ఈ యొక్క ఎవరైతే సోఫియా ఖురేషీ పైన చేసినటువంటి వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో అవి దేశవ్యాప్తంగా కూడా తీవ్ర దుమారాన్ని రేపాయి. కాబట్టి ఖచ్చితంగా ఆయన పైన ఎఫ్ఐఆర్ చేయాల్సిందని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు ఆయన అభ్యర్థన ఏదైతే ఉందో అది తిరస్కరించింది. సో ఖచ్చితంగా ఇక ఆయన ఎఫ్ఐఆర్ మధ్యప్రదేశ్ పోలీసులు ఎఫ్ఐఆర్ అయితే ఖచ్చితంగా నమోదు చేసి కేసు నమోదు చేసే అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సైదులు. పాకిస్తాన్ అణ్వాయుధాలను నిర్వహించే సామర్థ్యాన్ని ప్రశ్నించారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. మన సైన్యం లక్ష్యం స్పష్టమైనదని ప్రపంచానికి తెలుసన్నారు ఆయన. లక్ష్యాన్ని ఛేదించినప్పుడు కలిగే భయం సామాన్యంగా ఉండదన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారతదేశం చేసిన ప్రకంపనలు పాకిస్తాన్ ను షేక్ చేస్తున్నాయన్నారు. పాకిస్తాన్ అణ్వాయుధ బ్లాక్ మెయిల్ ని కూడా మనం పట్టించుకోలేదనే వాస్తవమని ఈ విషయాన్ని గ్రహించాలన్నారు. పాకిస్తాన్ భారతదేశాన్ని ఎంత బాధ్యతారహితంగా బెదిరించిందో ప్రపంచం మొత్తం చూసిందన్నారు. కానీ ఎవరూ కూడా అందుకు తగిన విధంగా స్పందించలేదన్నారు. ఇవాళ పాకిస్తాన్ అణ్వాయుధాలు ఎలా ఉన్నాయన్న దానిపై తాను ప్రకటన చేస్తున్నారంటూ అసలు విషయాన్ని రాజ్నాథ్ సింగ్ కుండబద్దలు కొట్టారు. ఇంత బాధ్యతారహితమైన మోసపూరిత దేశం చేతుల్లో అణ్వాయుధాలు సురక్షితంగా ఉంటాయా అన్న అనుమానం వ్యక్తం చేశారు. ఈ ప్రశ్న ప్రపంచ దేశాలన్నీ గుర్తించాలన్నారు. పాకిస్తాన్ అణ్వాయుధాలను అంతర్జాతీయ అణుశక్తి సంస్థ IAEA పర్యవేక్షణలోకి తీసుకోవాలని రాజ్నాథ్ సింగ్ డిమాండ్ చేశారు. गैप रखोगे सबका पूरी बीएसएफ साथ में रही है हर जगह ओके चलो ये सीआरपीएफ भी है गैप रखोगे सबका पूरी बीएसएफ साथ में रही है हर जगह ओके
ఆపరేషన్ సింధూర్ నిబద్ధతని ప్రపంచం అర్థం చేసుకోవాలన్నారు రాజ్నాథ్ సింగ్. ఇది ఉగ్రవాదంపై జరిగిన అతిపెద్ద ఆపరేషన్ అని చరిత్రలో నిలిచిపోతుందన్నారు. ఉగ్రవాదాన్ని అంతం చేయడానికి ఏ మేరకైనా వెళ్తామన్నారు. పాకిస్తాన్ ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించడం మానేయాలని, లేకుంటే అందుకు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఏప్రిల్ 22న పహల్గాం ఉగ్రవాద దాడికి ప్రతీకారం తీర్చుకునేందుకు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద లక్ష్యాలపై భారతదేశం సైనిక దాడి చేసిన ఆపరేషన్ సింధూర్ తర్వాత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గురువారం జమ్మూ కాశ్మీర్ ను సందర్శించారు. భద్రతా బలగాలను, పోరాట సంసిద్ధతను సమీక్షించారు. సరిహద్దు ప్రాంతాలలో జార విడిచిన పాకిస్తాన్ షెల్స్ ను పరిశీలించారు. ఆర్మీ 15 కాఫ్స్ ప్రధాన కార్యాలయాన్ని కూడా సందర్శించి సైనికులతో చర్చించారు. రక్షణ మంత్రితో పాటు జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా కూడా ఉన్నారు. సాయుధ దళాలను ఉద్దేశించి సింగ్ మాట్లాడుతూ ఉగ్రవాదులతో పోరాడుతున్నప్పుడు ధైర్యవంతులైన జవాన్ల అత్యున్నత త్యాగాన్ని కొనియాడారు. వారికి నివాళులర్పించారు. రైట్, ఇక దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ రాజిరెడ్డి అందిస్తారు. రాజిరెడ్డి. కేంద్ర రక్షణ శాఖ మంత్రి శ్రీనగర్లో పర్యటించారు. సంచలన కామెంట్ చేశారు. అయితే పాకిస్తాను అణ్వాయుధాలు ఉన్నాయని భారతదేశాన్ని బ్లాక్మెయిల్ చేసిందని, అంతేకాకుండా ఆ బ్లాక్మెయిల్ కూడా భారత్ వెనుకడుగు వేయలేదు. అదేవిధంగా ఏదైతే భారత సైన్యం ఉందో పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని అణచివేయడానికి సర్వశక్తులు కృషి చేశాయి. అంతేకాకుండా భారతదేశం ఈ ఒక ఆపరేషన్ సింధూర్ని ప్రపంచవ్యాప్తంగా తెలియజేసేటట్టు చేసింది. మొత్తానికి ఉగ్రవాదులకు స్థావరంగా, ఉగ్రవాదులకు అడ్డగా పాకిస్తాన్ నిలుస్తుంది. ఉగ్రవాదులకు వాళ్లే పూర్తి మద్దతు ఇస్తున్నారు. ఇకనైనా ఉగ్రవాద మూలాలను పాకిస్తాన్ వదిలేయాలి, లేని పక్షంలో తీవ్రమైనటువంటి చర్యలు ఉంటాయనేది కూడా మరోసారి రాజ్నాథ్ సింగ్ హెచ్చరించారు. అయితే అణ్వాయుధాలు ఉన్నాయనేది ఇష్టానుసారం బ్లాక్మెయిల్ చేస్తుంది పాకిస్తాను. అసలు పాకిస్తాన్కు అణ్వాయుధాలు నిర్వహించే స్తోమత ఉందా? అణ్వాయుధాలను వాళ్ళకి నమ్మి ఇవ్వచ్చా? ఇది పూర్తిగా అంతర్జాతీయ అణ్వాయుధాల సంస్థ ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈ దేశం పట్ల ఎవరికి నమ్మకం లేదు, పాకిస్తాన్ దేశం పట్ల ఎవరికి నమ్మకం లేదు. పాకిస్తాన్ దేశం అంటే కూడా మోసకారైనటువంటి దేశము. అలాంటి దేశం వాళ్ళ చేతిలో అణ్వాయుధాలు ఉంటే ఎట్లా అనేది కూడా సంచలన కామెంట్ చేశారు. ఎందుకంటే బ్లాక్మెయిల్ చేయడము పాకిస్తాన్కు వెన్నతో పెట్టిన విద్య, మోసం చేయడము పాకిస్తాన్ చరిత్రలోనే ఉంది. మాట చెప్పడము, మాట మార్చడము అనేది కూడా పాకిస్తాన్కే వెళ్తుంది. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ టైంలో భారత్కు గజగజ వణికిపోయింది పాకిస్తాన్. అమెరికన్ సంప్రదించింది. అదేవిధంగా డీజీఎంఓ, పాకిస్తాన్ డీజీఎంఓ ఏకంగా భారత్ డీజీఎంఓకు ఫోన్ చేసి కాలబేరానికి వచ్చారు. మేము కాల్పులు విరమింపజేస్తాము, మీరు కాల్పులు కూడా విరమింపజేయండి అని కూడా రిక్వెస్ట్ చేసుకుంది. ఆ సమయంలో భారతదేశం అంటేనే ప్రేమకు, ఆప్యాయతకు కేర్ ఆఫ్ అడ్రస్ భారత్. శత్రు దేశమైనా కానీ అరే పాకిస్తాను కాల్పులు విరమింపజేసుకుంటుంది అనేది కూడా రిక్వెస్ట్ చేస్తే భారత్ కాల్పుల విరమణ చేసుకుంది. కానీ వెంటనే ఒక గంట 2 గంటల సమయంలోనే మళ్ళా మోసం చేస్తూ పచ్చి మోసం చేస్తూ మళ్ళా కాల్పులు జరిపింది. డ్రోన్లను ప్రయోగించింది, చైనా డ్రోన్లను ప్రయోగించింది, పాకిస్తాన్ డ్రోన్లను ప్రయోగించింది, టర్కీ డ్రోన్లను ప్రయోగించింది. ఎక్కడికక్కడ భారత సైన్యం తిప్పికొట్టింది. అది పాకిస్తాన్కు నమ్మక ద్రోహము, పచ్చి మోసం చేయడము వాళ్ళ బ్లడ్లోనే ఉంది. అలాంటి వాళ్లకు అణ్వాయుధాలు ఇస్తే, అణ్వాయుధాలు వాళ్ళ దగ్గర ఉంటే ప్రపంచానికి నష్టం జరగదా? ప్రపంచ దేశాలు కూడా ఆలోచన చేయాలి అనేది కూడా రాజ్నాథ్ సింగ్ తెలియజేశారు. ఎందుకంటే పాకిస్తాన్ బ్లడ్లోనే నమ్మక ద్రోహం ఉంది, పచ్చి మోసం ఉంది, దగా ఉంది, బ్లాక్మెయిల్ చరిత్ర అంతా కూడా పాకిస్తాన్ది. ఇదంతా కూడా ఉగ్రవాదులను పెంచి పోషిస్తుంది పాకిస్తానే. ఇదంతా కూడా ప్రపంచ దేశాలు తెలుసుకోవాలనేది కూడా భారతదేశ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సంచలన కామెంట్ చేశారు. అణ్వాయుధాల సంస్థ ఏదైతే ఉంటుందో, అంతర్జాతీయ సంస్థ, అసలు పాకిస్తాన్ వద్ద అణ్వాయుధాలు ఉండడం, నిర్వహించడం సేఫ్టీయా కాదా అనేది కూడా ఆలోచన చేయాలనేది కూడా
ఇతర దేశాల్లో కూడా ఆలోచన రేకింతించే విధంగా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కామెంట్స్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. నిజంగా చెప్పాలంటే శాలిని, పాకిస్తాన్ అంటే దగకు, పచ్చి మోసానికి కేర్ ఆఫ్ అడ్రసే పాకిస్తాన్. పాకిస్తాన్ను నమ్మకూడని దేశము, పాకిస్తాను నట్టించే ముంచే దేశము, పాకిస్తాను పూర్తిగా నమ్మక ద్రోహానికి పాల్పడే దేశము. ఇలాంటి పాకిస్తాన్ దగ్గర అణ్వాయుధాలు ఉండడం కూడా కరెక్ట్ కాదని రాజ్నాథ్ సింగ్ చెప్పారు. ఇక అంతర్జాతీయ అణు సంస్థలు కూడా ఈ అంశాన్పైన ఆలోచన చేయాలనేది కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అంతేకాకుండా ఉగ్రవాదులను ప్రోత్సహిస్తుంది, ఉగ్రవాదాలకు అడ్డగా నిలుస్తుంది కూడా పాకిస్తానే. ఇదంతా కూడా ప్రపంచ దేశాలంతా తెలుసుకోవాలనేది కూడా రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. పాకిస్తాన్ పౌరుల పైన కానీ, పాకిస్తాన్ సైన్యం పైన కానీ భారతదేశం ఎక్కడ పోలేదు, ఎక్కడ దాడులు చేసేందుకు ప్రయత్నం చేయలేదు, ఎక్కడ ఏమి కూడా చేయలేదు. కేవలం పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాదులను కూకటి వేళ్లతో పెకిలిస్తాము, వాళ్ళ మూలాలను లేకుండా చేస్తామని ప్రధానమంత్రి చెప్పారు. ఆ రకంగానే ఉగ్రవాదాలను ప్రోత్సహించే నేతలను ఏరిపారేశారు. దాదాపు పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాదులను 100కు పైన చంపివేశారు భారత సైన్యం. ఇదంతా కూడా భారత్ హిస్టరీ. భారత్ ఏదన్నా చెప్పిందంటే చేసి చూపిస్తుంది. భారత్ క్రెడిబిలిటీ ఉన్న దేశం, ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక శక్తిగా 5వ ప్లేస్లో ఉన్నటువంటి భారతదేశంతో పాకిస్తాన్ బ్లాక్మెయిల్ చేస్తుంది. ఈ బ్లాక్మెయిల్ అణ్వస్త్రాలు ఉన్నాయనుకుంటా బెదిరింపులకు పాల్పడుతుంది. ఇలాంటి దేశం వద్ద అణ్వాయుధాలు ఉండడం ఎంతవరకు సమంజసము, ఇలాంటి అంశాన్ని కూడా మరోసారి పునర్సమీక్షించాలనేది కూడా అంతర్జాతీయ అణు సంస్థలను కూడా రాజ్నాథ్ సింగ్ కోరడం జరిగింది. శాలిని. రైట్, థ్యాంక్ యూ రాజరెడ్డి. जिन बहादुर जवानों ने अपनी शहादत दी है, उनकी शहादत को मैं नमन करता हूँ, उनकी मैं स्मृति को नमन करता हूँ। और साथ ही पहलगाम में जो निर्दोष नागरिक आतंकवादियों के द्वारा मारे गए हैं, उनकी भी स्मृति को मैं नमन करता हूँ। मैं हमारे घायल सैनिकों के साहस को भी नमन करता हूँ और ईश्वर से यह प्रार्थना करता हूँ कि वह जल्द से जल्द स्वस्थ हो जाए। मेरे दोस्तों, इन विषम परिस्थिति में आप सबके बीच आज आकर मैं स्वयं को बहुत ही गौरवान्वित महसूस कर रहा हूँ। हमारे प्रधानमंत्री माननीय नरेंद्र मोदी जी के कुशल नेतृत्व और मार्गदर्शन में ऑपरेशन सिंदूर के दौरान आपने जो कुछ भी किया है, उस पर पूरे देश को गर्व की अनुभूति हो रही है। मैं अभी भले ही आपका रक्षा मंत्री हूँ, लेकिन उससे पहले तो मैं भारत का एक नागरिक हूँ। रक्षा मंत्री के साथ साथ मैं आज भारत के नागरिक के रूप में भी आप सबके प्रति आभार व्यक्त करने के लिए यहाँ मौजूद हूँ। पहलगाम हमले के बाद हमारे जम्मू कश्मीर की जनता ने पूरी एकजुटता के साथ और पाकिस्तान और साथ ही साथ आतंकवादियों के प्रति जिस प्रकार से अपने गुस्से का इजहार किया है, मैं जम्मू कश्मीर की जनता का भी अभिनंदन करता हूँ। मेरे साथियों, आपकी उस ऊर्जा को महसूस करने आया हूँ जिसने दुश्मनों को नष्ट नाबूद कर दिया है। आपने जिस तरीके से सीमा के उस पार पाकिस्तान की चौकियों और बंकरों को आपने ध्वस्त किया, दुश्मन मैं समझता हूँ उसे कभी भूल नहीं सकता। आपने देखा होगा आमतौर पर लोग जोश में होश खो देते हैं, लेकिन आपने जोश भी रखा, होश भी रखा और सूझबूझ के साथ दुश्मनों के ठिकानों को आपने बर्बाद किया है। और देशवासियों का संदेश लाया हूँ। संदेश यह है कि हमें हमारी सेनाओं पर गर्व है। साथियों, ऑपरेशन सिंदूर सिर्फ एक ऑपरेशन का नाम भर नहीं है, बल्कि यह एक हमारी प्रतिबद्धता है, यह हमारा एक कमिटमेंट है। एक ऐसी प्रतिबद्धता जिसमें भारत ने दिखा दिया कि हम सिर्फ डिफेंस नहीं करते हैं, जब वक्त आता है हम कठोर निर्णय भी लेते हैं और कठोर कार्रवाई भी करते हैं। साथियों, आतंकवादियों ने पहलगाम में आतंकवादी घटना को अंजाम देकर भारत के मस्तक पर चोट पहुंचाने की कोशिश की है। भारत की सामाजिक एकता को तोड़ने का भी प्रयास किया गया। उन्होंने भारत के माथे पर वार किया, हमने उनकी छाती पर वार किया है और छाती पर घाव किया है। हम इस पूरे क्षेत्र में आतंकवाद का समूल नाश करेंगे ताकि कल को कोई भारत की संप्रभुता के खिलाफ आंख उठाने की हिमाकत न कर सके। మానవ సంబంధాలు మంట కలుస్తున్నాయి.
మేనమామ గొంతు కోసాడు అల్లుడు. ఈ ఘటన ప్రకాశం జిల్లా ఒంగోలులోని గాంధీ రోడ్డులో చోటు చేసుకుంది. మద్యానికి బానిసైన ఇంద్రీస్ మేనమామ షబ్బీర్ ను డబ్బులు అడిగాడు. అడిగినంత డబ్బులు ఇవ్వకపోవడంతో వాగ్వాదానికి పాల్పడ్డ ఇంద్రీస్ కత్తితో మేనమామపై దాడికి పాల్పడ్డాడు. బాధితుడు షబ్బీర్ ను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. వాళ్ళు లేడు, వాడు మార్కాపురం వెళ్ళాడు. మానవ సంబంధాలు మంట కలుస్తున్నాయి. మేనమామ గొంతు కోసాడు అల్లుడు. ఈ ఘటన ప్రకాశం జిల్లా ఒంగోలులోని గాంధీ రోడ్డులో చోటు చేసుకుంది. మద్యానికి బానిసైన ఇంద్రీస్ మేనమామ షబ్బీర్ ని డబ్బులు అడిగాడు. అడిగినంత డబ్బులు ఇవ్వకపోవడంతో వాగ్వాదానికి పాల్పడ్డ ఇంద్రీస్ కత్తితో మేనమామపై దాడికి పాల్పడ్డాడు. బాధితుడు షబ్బీర్ ను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వల్లభనేని వంశీకి వైద్య పరీక్షలు ముగిశాయి. శ్వాస సంబంధిత సమస్యతో వంశీ బాధపడుతున్నారు. అనారోగ్య కారణాలతో 20 కేజీల బరువు తగ్గారు. కోర్టు ఆదేశాలతో వంశీకి 2 సార్లు వైద్య పరీక్షలు నిర్వహించారు. సిటీ స్కాన్ తో పాటు లంగ్స్ సంబంధిత పరీక్షలు చేశారు. అనంతరం వంశీని జైలుకు తరలించారు. వల్లభనేని వంశీకి వైద్య పరీక్షలు ముగిశాయి. శ్వాస సంబంధిత సమస్యతో వంశీ బాధపడుతున్నారు. అనారోగ్య కారణాలతో 20 కేజీల బరువు తగ్గారు. కోర్టు ఆదేశాలతో వంశీకి 2 సార్లు వైద్య పరీక్షలు నిర్వహించారు. సిటీ స్కాన్ తో పాటు లంగ్స్ సంబంధిత పరీక్షలు చేశారు. అనంతరం వంశీని జైలుకు తరలించారు. దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి సంబంధించినటువంటి ఈ కేసులో ఆల్రెడీ వచ్చిన రిమాండ్ ఖైదీగా ఉన్నారు. రిమాండ్ ఖైదీగా ఉన్న నేపథ్యంలో 2 రోజుల నుంచి కూడా అంటే మొన్నటి నుంచి కూడా అతనికి అనారోగ్య కారణాలు ఉన్నాయంటూ కూడా జైలు అధికారులకు చెప్పడం జరిగింది. అయితే నిన్న కూడా వల్లభనేని వంశీ విజయవాడ జిల్లా జైలు నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తరలించిన తర్వాత కొన్ని వైద్య పరీక్షలు కూడా కోర్టు ఆదేశాల మేరకు చేయడం జరిగింది. అయితే నిన్న సాయంత్రానికి ఆ వైద్య పరీక్షలన్నీ పూర్తవడంతో మళ్ళా జిల్లా జైలుకి తరలించారు. అట్లాగే ఈ రోజు కూడా వంశీకి అనారోగ్యం అంటే శ్వాస పీల్చడం అనేది కొంచెం ఇబ్బందికరంగా ఉన్న నేపథ్యంలో అతను జైలు అధికారులకు చెప్పడంతో వెంటనే కోర్టు నుంచి అనుమతి తీసుకుని జైలు అధికారులు వల్లభనేని వంశీని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. ప్రస్తుతానికి మొత్తం అంటే అన్ని పరీక్షలు చేసినటువంటి వైద్యులు అనారోగ్య కారణాలు చూస్తే 20 కేజీల వరకు బరువు తగ్గినట్టు కూడా నిర్ధారించడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది పడుతున్నట్లు గుర్తించి శ్వాస సంబంధిత ఇబ్బందులు ఉన్నాయని కూడా వైద్యులు చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి మొత్తం బాడీ ఏం కావాలో సిటీ స్కాన్ తో పాటు లంగ్స్ కి సంబంధించిన పరీక్షలు కూడా నిర్వహించి అనంతరం అతన్ని జిల్లా జైలుకి తరలించడం జరిగింది. ఈ ప్రస్తుతానికి అంటే ప్రమాదకరమైన అనారోగ్య పరిస్థితులు అయితే ఏమి లేవు అనే విధంగానే తెలుస్తా ఉంది. ఎందుకంటే అక్కడ ఒకవేళ ఇంకేమైనా అతనికి ఏమైనా సీరియస్ కండిషన్ అయితే ఖచ్చితంగా హాస్పిటల్లో అడ్మిట్ చేసేవాళ్ళు. కాకపోతే సీరియస్ కండిషన్ కాకపోవడం వల్ల అన్ని టెస్టులు చేసిన తర్వాత వాటిలో రిజల్ట్ చేసిన తర్వాత కూడా వంశీని మళ్ళా అలా ఆరోగ్యంగానే ఉన్నారు. కొంచెం కోర్టు అది మిషన్ ఇచ్చిన తర్వాత అది వాడకమని చెప్పడం జరిగింది. ఇప్పుడైతే ప్రస్తుతానికి వల్లభనేని వంశీని కాసేపు ప్రజలు అక్కడి నుంచి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి నుంచి జిల్లా జైలుకు తరలించారు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.
తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త వైకానస ఆగమ సలహా కమిటీని నియమించింది. ఈ కమిటీలో 5 మంది ఆగమ సలహా మండలి సభ్యులను నియమిస్తూ టీటీడీ ఈవో ఉత్తర్వులు జారీ చేశారు. ఆలయ ప్రధాన అర్చక హోదాలో శ్రీకృష్ణ శేషాచల దీక్షితులు నియామకమయ్యారు. వేదిక్ యూనివర్సిటీ నుండి భావనారాయణాచార్యులు, చెన్నైకి చెందిన వరదన్ భట్టాచార్యర్, గోవిందరాజ స్వామివారి ఆలయ మాజీ ప్రధాన అర్చకులు అనంతశేన దీక్షితులు, మాజీ శ్రీవారి ఆలయ అర్చకులు కాద్రి నరసింహాచార్యులను టీటీడీ నియమించింది. అయితే ఈ ఆగమ సలహా మండలికి విధి విధానాలు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. కొత్తగా నియమించిన వైకానస ఆగమ సలహా మండలికి విధి విధానాలు కేటాయిస్తూ ఇటు ఉత్తర్వులు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, రైట్ శాలిని, అయితే శ్రీవారి ఆలయంలో వైకానస ఆగమ ప్రకారం స్వామివారి కైంకర్యం నిర్వహిస్తుంది. ఇందులో ప్రకారంగా గతంలో ఆగమ సలహా మండలి నియమించేది. గత ప్రభుత్వం నియమించిన టీటీడీ పాలక మండలితో పాటు ఆగమ సలహా మండలి నియమించే అవకాశం ఉంది. ఆ రకంగా గతంలో నియమించిన ఆగమ సలహా కమిటీని గత మార్చి నెలలో జరిగిన టీటీడీ బోర్డు రద్దు చేసి ఇవాళ తాజాగా కొత్త ఆగమ సలహా మండలి కమిటీని నియమించింది. ఇందులో ప్రధానంగా శ్రీవారి ఆలయంలో ప్రధాన అర్చకులుగా పనిచేస్తున్న శ్రీకృష్ణ దీక్షితులు, అలాగే వేదిక్ యూనివర్సిటీ నుంచి భావనారాయణాచార్యులు, చెన్నైకి చెందిన వరదన్ భట్టాచార్యులు గారు, అలాగే తిరుపతి గోవిందరాజ స్వామి ఆలయానికి చెందిన అనంతశేన దీక్షితులు, అలాగే శ్రీవారి ఆలయంలో అర్చకులుగా పనిచేసి రిటైర్ అయిన కాద్రి నరసింహాచార్యులను ఆగంలో ఆ కమిటీగా నియమించారు. వీరందరూ కూడా తిరుమల శ్రీవారి ఆలయానికి అలాగే ఇతర ఆలయాలకు అనుబంధంగా ఉన్న ఆలయాల్లో జరిగే ఆగమ కమిటీకి సలహాలు సూచనలు ఇస్తుంటారు. ఎందుకంటే పూర్తిగా గతంలో కొన్ని నియమాలు అలాగే కొన్ని నిర్ణయాలు ఆగమానికి వ్యతిరేకంగా తీసుకున్నారని టీటీడీ పాలక మండలి భావిస్తూ కొత్త ఆగమ సలహా మండలి నియమించింది. ఈ నేపథ్యంలో దీనికి కొత్తగా ఈసారి విధి విధానాలు కూడా ఖరారు చేశారు. ఎందుకంటే ఎవరెవరు ఏ పని చేయాలి, శ్రీవారి ఆలయం వరకే ఒక అర్చకులు ఉన్నారు, అలాగే శ్రీవారి అనుబంధ ఆలయాలకు మరో 4 పూర్తి స్థాయిలో ఆగమం మేరకు నిర్ణయం మేరకు తీసుకోవాలని సూచన కంపల్సరీగా చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పూర్తి స్థాయిలో ఇకపై ఈ ఆగమ సలహా మండలి కమిటీ శ్రీవారి ఆలయంతో పాటు అనుబంధ ఆలయాల నిర్ణయాల మేరకు పనిచేస్తూ ఉంటుంది. వీరందరూ కూడా మరో ముఖ్య నిబంధన విధించారు. ఎక్కడ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం నియమిస్తున్న వాటిల్లో కైంకర్య భటులుగా ఉండరాదు. వీరు ముహూర్తం ఫిక్స్ చేసే వరకు ఉంటుంది. అలాగే వీరు సలహాలు సూచనలు తప్పకుండా పాటించాలని ఉత్తర్వులు పేర్కొన్నారు. రైట్, థ్యాంక్ యూ సురేష్.